ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ వెనుక ఉన్న కథ హిందూ పురాణాలలో, ముఖ్యంగా హోలిక మరియు ప్రహ్లాదుల పురాణంలో ఉంది. రాక్షసరాజు హిరణ్యకశిపుడు సోదరి అయిన హోలిక నుండి హోలీ పండుగ పేరు వచ్చింది. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సును చేశాడు. అతని భక్తి మరియు తపస్సుకు ముగ్ధుడై బ్రహ్మ అతనికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, ఏ జీవి, జంతువు, మనిషి గాని, దేవుళ్ళు కానీ, రాక్షసులు కానీ, పగలు లేదా రాత్రి కానీ, భూమి మరియు ఆకాశం లేదా ఇంటా బయట ఎక్కడా అతన్ని చంపలేరు అని, ఆఖరికి అస్త్రశస్త్రాలు ఏవి అతన్ని చంపలేవని వరం పొందాడు. కానీ తన కొడుకు ప్రహ్లాదుడు అతని మాట కాదని శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు. అలా వరము పొంది హిరణ్యకశిపుడు తనను తాను దేవుడని భావిస్తాడు. అందరూ అతన్నే పూజించాలని కోరుకుంటాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆజ్ఞలను పాటించడానికి నిరాకరించడంతో హిరణ్యకశిపుడు తన కుమారుడిని శిక్షించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికతో ఒక పథకం వేస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హోలికతో కలిసి అగ్నిలో కూర్చోమని చెబుతాడు. హోలిక వద్ద ఎలాంటి మంటలోనూ కాలలేని వస్త్రాలు ఉంటాయి, కానీ ప్రహ్లాదుని వద్ద అలాంటి వస్త్రాలు ఏమీ ఉండవు. మంటలో కూర్చోగానే విష్ణుమాయ వల్ల హోలిక వద్ద ఉన్న వస్త్రాలు ప్రహ్లాదుడి మీదికి వచ్చేస్తాయి. ఆ విధంగా ప్రహ్లాదుడికి ఏమీ హాని జరగదు, బదులుగా హోలిక మంటలలో కాలిపోతుంది. ఈ సంఘటన చెడుపై మంచి సాధించిందని మనకి చెబుతుంది. ఈ పురాణ గాథను స్మరించుకోవడానికి ప్రజలు హోలికా దహన్ అని పిలువబడే పండుగ సందర్భంగా భోగి మంటలను వెలిగించడం ద్వారా హోలీని జరుపుకుంటారు. మరుసటి రోజు ప్రజలందరూ రంగులతో ఆనందంగా హోలీని జరుపుకుంటారు.